నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. తెలుగు రాజ్యం వేదికగా గురు ఆయుర్ కేర్ ఆయుర్వేద వైద్యశాలకు సంబంధించి అనేక విషయాలను ఇప్పటికే మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా మధుమేహం అంటే చక్కెర వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఒకప్పుడు ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే మాత్రమే షుగర్ వ్యాధి అని వచ్చేది అనేది చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు దాంతో సంబంధం లేకుండా అసలు ఎందుకు వస్తుందో తెలియకుండా బాధపడుతున్న వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. దీనికి గల కారణాలు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వయసు పరంగా వాళ్ళు తీసుకోవాల్సిన ఆహారాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, దీర్ఘకాలికంగా సమస్యలతో బాధపడుతున్నా, ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సలు ఉన్నాయని తెలుసుకోవాలనుకున్నా సరే మీ ప్రశ్న ఏదైనా సరే మాకు మెసేజ్ రూపంలో తెలియజేయండి. మరొకసారి డాక్టర్ గారిని కలిసినప్పుడు ఆ అంశాన్ని ఆయన ముందుంచి దానికి ఏంటిది చికిత్స విధానాలు ఏమున్నాయి, అలాగే ఏ నియమాలు పాటించాలన్న విషయాన్ని కూడా వీడియోల ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తాం. గురువు గారిని అంటే డాక్టర్ గారు అపాయింట్మెంట్స్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద హాస్పిటల్ నంబర్స్ ప్లే అవుతున్నాయి. హైదరాబాద్ వాళ్ళు అయితే చిక్కడపల్లిలో వచ్చి డాక్టర్ గారిని కన్సల్ట్ చేయొచ్చు. అలాగే సుదూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు రాలేము అనుకున్న వాళ్ళు వాట్సాప్ ద్వారా కూడా డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వచ్చు. మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేస్తే పూర్తి వివరాలు హాస్పిటల్ వైద్య సిబ్బంది మీకు అందరికీ అందజేస్తారు. గురుగారు నమస్తే. నమస్తే. ఇప్పటికే అంటే అఫ్కోర్స్ మీ గురించి చెప్పాల్సిన ప్రత్యేకమైన అవసరం లేదు, బట్ మరొకసారి సోషల్ మీడియా వేదికగా మీ కొత్త ప్రయాణాన్ని స్టార్ట్ చేశారు కాబట్టి ఆల్మోస్ట్ చాలా ఎపిసోడ్స్ నేను ఈ షుగర్ వ్యాధికి సంబంధించి చెప్పాను. మరొకసారి మన ప్రేక్షకులకు అసలు అంటే ఎలా వస్తుంది ఏంటి అనేది ఇప్పుడు అందరూ దాని గురించి తెలిసిపోయింది. తీసుకుంటున్న ఆహారానికి సంబంధించి చాలా కన్ఫ్యూజన్స్. షుగర్ వచ్చిందంటే ముందుగా ఆకలి ఎక్కువ వేస్తుంది, ఏది తినాలి ఏది తినొద్దు అన్నది. వచ్చిన తర్వాత ఏమేమి వస్తాయి అన్న వాళ్ళకి సంబంధించి కొందరికి అది క్లారిటీ ఉంది, ఇంకొందరికి క్లారిటీ లేదు. ముందుగా దీని గురించి మీరు ఏం చెప్తారు? ఫ్రాంక్గా మాట్లాడినట్లయితే చాలా వరకు పేషెంట్లందరూ కూడా మా దగ్గరికి వచ్చిన వాళ్ళు రోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కొంతకాలం గడిచిపోయిన తర్వాత అంటే ఒక 1 year 6 months అట్లా అయిన తర్వాత కానీ వాళ్ళు ఆయుర్వేదానికి రారు. అంటే మొదట్లో ఎందుకైనా మంచిది అని అక్కడికే వెళ్తారు, చూయించుకుంటారు. షుగర్ కొంచెం పెరిగింది, కొంచెం తగ్గింది. జనాలు కూడా ఎంత తెలివి మీరిపోయారంటే వాళ్ళకు వాళ్ళే డోసులు పెంచుకుంటారు. ఈరోజు మామిడి పళ్ళు తిన్నాం కదా కొంచెం పెంచుకుందామమ్మా అని బిల్ల పెంచుకుంటూ ఉంటారు, షుగర్ మాత్రం పెంచుకుంటూ ఉంటారు. కొంచెం చెమటలు పడుతున్నాయమ్మా అంటే షుగర్ ఏమైనా డౌన్ అయిపోయిందా, కొంచెం తీపి పదార్థాలు తిందాము, వాళ్ళకి వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటారు. అంటే ఎప్పుడైతే షుగర్కు తన స్థాయి దాటేసి వెళ్ళిపోతుందో 150 దాటి 200 అయిపోయింది, 200 దాటి 250 అయిపోయింది, ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ అనేది ఇంకా అదుపులో లేకుండా తిన్న వెంటనే 350 400 వచ్చింది అంటే తగ్గట్లేదు అన్నప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. ఈవెన్ అలోపతి డాక్టర్ దగ్గరికైనా ఇంచుమించు. కాకపోతే అక్కడ ఏమిటంటే ఏదైనా సమస్య జటిలంగా రాబోతుంది అంటే వచ్చేసింది అన్నట్టుగా చెప్తారు వాళ్ళు, బాగా భయపెడతారు. ఇక భయపెట్టిన సందర్భాలని చూసి జాగ్రత్త పడతారు. జాగ్రత్త పడిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత అప్పుడు చివరిగా ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వస్తారు. ఎందుకంటే ఆయన డాక్టర్ అయిపోతారు ఇంచుమించు. ఇక ఏమైనా ఉంటే 2-3 మూలికలు చెప్పాయా బాబు మహేష్ బాబు గారు అని అడుగుతారు. ఆ స్థాయికి వచ్చేసింది. జనాలకు తెలివితేటలు రావాలని కోరుకుందాం, అప్రిషియేట్ చేద్దాం. ఎందుకంటే ఆ మాత్రం తెలివితేటలు లేకపోతే ప్రతిసారి వెళ్ళి కన్సల్టేషన్ ఇచ్చేసి చేసుకొని టెస్టులు చేసుకొని నానా బీవత్సపడిపోయేసి ఉండేదానికన్నా ఆ మాత్రం తెలివితేటలు ఉండాలి. కానీ ఆ తెలివితేటలతో పాటుగా ముందస్తుగా ఆయుర్వేద వైద్యం దగ్గరికి వచ్చినట్లయితే మాత్రం, అది కూడా అనుభవస్తుడు ఉన్నట్లయితే మాత్రం డైట్ చెప్తారు, చక్కగా చూసుకుంటారు. ఈరోజు ఒక పేషెంట్ వచ్చారు నాకు, వచ్చేసి ఆన్లైన్లో కన్సల్టేషన్. ఆవిడ ఇంతకుముందు ఎప్పుడు వచ్చారు నా దగ్గరికి, టెయిల్ బోన్ క్రాక్ వచ్చింది. ఇది చాలా సివియర్గా పెయిన్ ఉండేది. ఆ అమ్మాయి అద్భుతంగా తగ్గిన తర్వాత ఒక 3 ఏళ్ళు అయిపోయింది. ఏలూరు నుంచి వచ్చారు. ఇటీవల ఏంటంటే కొంచెం పెయిన్ ప్రయాణాలు చేసినప్పుడు వస్తుంది మహేష్ బాబు గారు అని ఆన్లైన్లో కన్సల్టేషన్ చేశారు. మాట్లాడుతూ షుగర్ మాత్రం ఈ మధ్య కొంచెం బాగా అంటే వస్తున్నట్టుగా డాక్టర్లు చెప్పారు. ఫాస్టింగ్ కూడా కొంచెం ఎక్కువే ఉంది, పోస్ట్ నుంచి కూడా కొంచెం గీత దాటుతూ ఉంది మహేష్ బాబు గారు, మంచి ఆయుర్వేదం మెడిసిన్స్ నాకు రాయండి మహేష్ బాబు గారు అన్నారు. నిజానికి చాలా సంతోషం అనిపించింది. ఏమిటంటే ఆ షుగర్ మెడిసిన్స్ నాకు కావాలని అడగడం అనేది రియల్లీ మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఓకే, అంటే అట్లా బిగినింగ్ స్టేజ్లో
ఆయుర్వేద వైద్యానికి వెళ్తే తగ్గిపోతుంది అన్న నమ్మకాన్ని ఏర్పాటు చేసుకొని వచ్చినట్లయితే చాలా తృప్తిగా ఉంటుంది మాకు ఆ రోజు శ్రద్ధశోభితమైనటువంటి భోజనం చేసినట్టుగా ఫీలింగ్ అనిపిస్తుంది. సో ఇక్కడ ప్రధానంగా చక్కెర వ్యాధి వచ్చినప్పుడు ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయాలపైన చాలా శశిభిషలు ఉన్నాయి ప్రజలకు. అంటే అది పక్కన పెడితే ఒకప్పుడు షుగర్ అనేది బాడీలోకి వచ్చిందంటే ఇంకా సావాసం చచ్చేదాకా మనతోటి ఉండాల్సింది అనేది. ఈ మధ్యకాలంలో రకరకాల అపోహలు, షుగర్ని తగ్గించుకోవచ్చు, వచ్చినంత మాత్రాన పోదని గ్యారంటీ లేదు, ఇవన్నీ అంటున్నారు. వీటిలో నిజం ఎంత అసలు? వాస్తవానికి ఏంటంటే అకార్డింగ్ టు ఆయుర్వేద టైప్ 2 డయాబెటీస్ కెన్ బి ట్రీటెడ్ 100%. టైప్ 2 డయాబెటీస్ అసలు మెజారిటీ ఉన్న షుగర్ రోగులలో మెజారిటీ 99.9% టైప్ 2 డయాబెటీసే ఉంటాయి. అవును. ఈ మొత్తం కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం జరిగేదంతా దీని మీదే జరుగుతుంది. ఏది తేల్చారు డాక్టరు? కొంచెం షుగర్ పెరిగింది, కాన్స్టెంట్గా అట్లాగే ఉందంటే వెంటనే ఇన్సులిన్ ఇచ్చేస్తూ ఉంటారు. ఇన్సులిన్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ డ్రగ్. ఎట్లా అంటే ఎట్లా, ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు వాడడానికి వీల్లేదు. ఈరోజు ఒక పెద్ద ఆయన వచ్చాడు నా దగ్గరికి, 80 ఏళ్ళు ఉంటాయి, 20 years నుంచి షుగర్ ఉంది మహేష్ బాబు గారు, కానీ నేను డైలీ ఇన్సులిన్ తీసుకుంటానని చెప్పాడు. షుగర్ అయితే అదుపులోనే ఉంది, ఇన్సులిన్ తీసుకుంటున్నా అన్నారు. ఇక నేను ఏం మాట్లాడలేదు. ఆయన వచ్చింది నడుము నొప్పికి వచ్చాడు. ఇప్పుడు నేను ఏం మాట్లాడినా 20 ఏళ్ళ నుంచి మందులు వాడేటాన్ని నేను ఇంకేం మార్చలేను కదా. ఫిక్స్ అయిపోయి ఉంటారు, అది రొటీన్లో ఫిక్స్ అయిపోయి ఉంటారు. కానీ జనరల్గా ఏంటంటే మనం అసలు జీవన శైలిలో వచ్చినటువంటి మార్పుల వల్లనే మధుమేహం అనేటటువంటి కాన్స్టెంట్గా పెరుగుతుంది. సింపుల్ విషయం. దాన్ని మనం రివర్స్ చేసుకోవచ్చు, మధుమేహం తగ్గించుకోవచ్చు, బ్రహ్మాండంగా తగ్గించుకోవచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఇలాంటి లైఫ్ స్టైల్ చేర్పులు మార్పులు అంటే బేసిక్గా ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి రావాలి. మంచి అనుభవం ఉన్నవాడికి వస్తే నువ్వు ఇది తినాలి, ఇలా చెయ్యాలి అని చెప్పని టైలర్ మేడ్ చేసి తన యొక్క బాడీ యొక్క నేచర్ను బట్టి, తన యొక్క పనిని బట్టి, చేసే జాబుని బట్టి, తనకు ఉండేటటువంటి అలవాట్లను బట్టి మార్చుకునేటటువంటి ఒక రకమైన టైలర్ మేడ్ ఆహార పదార్థాలను తను చెప్పగలడు. సో జనరల్గా అందరికీ ఒకటే అని చెప్పడానికి వీలు లేదన్నట్లు. అంటే పూర్వం రోజుల్లో దంపుడు బియ్యం తినేవాళ్ళు, దంపుడు బియ్యం, ఆకుకూరలు ఎక్కువ తీసుకునేవాళ్ళు, కాయగూరలు ఎక్కువ తీసుకునేవాళ్ళు, తర్వాత ముఖ్యంగా మిల్లెట్స్ ఎక్కువ తీసుకునేవాళ్ళు, రాగులు కానీ సజ్జలు కానీ తీసుకునేవాళ్ళు. అసలు ఆల్మోస్ట్ వాళ్ళు ఇటీవల కాలంలో వాటన్నిటిని మనం మర్చిపోయాం చెప్పాలంటే. మళ్ళీ వస్తున్నాం, బ్యాక్ టు ది మళ్ళీ రూట్స్కి వస్తూనే ఉన్నాం. కాకపోతే అది సరిపోదు అన్నట్లు. ఈ వైట్ రైస్ ఎక్కువ తీసుకోవడం వల్ల షుగర్ పెరుగుతున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో డాక్టర్ ఏం చేస్తారంటే మన యొక్క శరీర తత్వాన్ని బట్టి, వాతం శరీరమా, పిత్తం శరీరమా, కఫ శరీరమా, వీటిని బట్టి ఆహార పదార్థాలను డిజైన్ చేస్తారు, ఎట్లా నడుచుకోవాలి ఏంటని. సో ఈ రకమైనటువంటి విధి విధానాలను తెలుసుకుంటూ ఆచరణలో పెట్టుకుంటూ కొంత నిర్ణీత కాల వ్యవధి ప్రకారంగా ఆయుర్వేద ఔషధాలు వాడుకున్నట్లయితే చాలా అద్భుతంగా మధుమేహం తగ్గుతుంది. ఆయుర్వేదంలో అసలు మధుమేహం తగ్గించడానికి ఎలాంటి ఔషధాలను వాడతారో బయటైనా మనం తీసుకొని వాడొచ్చా? అంటే ఇక్కడ మళ్ళీ ఏంటంటే బయట తీసుకొని వాడడం వల్ల నువ్వు ఔషధాన్ని కొనుక్కొని వాడుతూ ఉన్నావు. కానీ ఔషధం కొనుక్కొని వాడడంతో పాటుగా ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ జరిగినట్లయితే ఫర్ ఎవర్ రోగం తగ్గుతుంది కదా. ఓకే, అది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఎంత షాప్ వాడి దగ్గరికి వెళ్ళినా 2 విషయాలు చెప్తాడు, ఇలా ఉండండి అలా ఉండండి అంటాడు. లేదా దాంట్లో ఒక చిన్న చిట్టీలు ఉంటాయి, ఆయుర్వేదంలో ఒక చిన్న చిట్టీలు ఉంటాయి. ఆ చిట్టీలలో చెప్తాడు ఇలా తినండి, అలా తినండి, అది తినండి అని చెప్తాడు. కానీ అది కాదు కదా, మన శరీర తత్వాన్ని బట్టి చెప్పగలిగినటువంటి నైపుణ్యం అనుభవం కలిగినటువంటి ఆయుర్వేద వైద్యుడిగా ఉంటుంది. కాబట్టి వైద్యుని పర్యవేక్షణలో వాడినట్లయితే అద్భుతంగా మధుమేహం తగ్గే ఆస్కారం ఉంది. ఇంకా గృహ వైద్యంగా కూడా మనం కొన్ని ఆకులను అంటే పత్రాలను వాటిని తీసుకొని కనుక రెగ్యులర్గా వాడినట్లయితే, అది కూడా వైద్యుని పర్యవేక్షణలో వాడినట్లయితే అద్భుతమైన ఫలితాలు మనం సొంతం చేసుకోవచ్చు. అంటే పాతకాలంలో ఉదయాన్నే పరిగడుపున ఏమి తినకుండా ఎంటీ స్టమక్ మీద వేపాకులు తింటే షుగర్ కంట్రోల్ ఉంటుందని, పచ్చికాకరకాయ తింటే షుగర్ ఆల్మోస్ట్ ఆల్ కంట్రోల్ అవుతుందని, ఇలాంటి రకరకాలుగా వింటూ ఉంటాం. వాటిల్లో నిజం ఉందా? అంటే ఇప్పుడు ఇవి కూడా ఒక రేంజ్ వరకు పనిచేస్తాయి. ఎట్లా అంటే పచ్చికాకరకాయ తిన్నాం కానీ ఎన్ని రోజులు తింటాము, ఎన్ని రోజులు తాగుతాం, ఆ కషాయం అవన్నీ కూడా తాగలేము. ఇంకా ఈ సొరకాయ జ్యూసులని,
ఇవన్నీ కూడా రకరకాలుగా మనం వాడుతూ ఉంటాం. కానీ వీటన్నిటికన్నా అద్భుతమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయండి చెప్పాలంటే. ఉదాహరణకి ఏంటంటే తిప్పతీగ, మేక మేయని ఆకు, బిల్వపత్రం, ఈ మూడింటిని ఈక్వల్ పార్ట్స్లో తీసుకొని సన్నంగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 50 grams లీవ్స్ తీసుకొని సన్నగా తరిగేసి ఒక 1/2 teaspoon పసుపు వేసేసి బాయిల్ చేసి 1/4 అంటే మీరు 250 ml కానీ 300 ml గ్లాస్ వాటర్ పోసి బాగా మరగ కాచి ఈ నేను చెప్పినటువంటి ఆకులను సన్నగా తరిగినటువంటి ఆకులను అందులో వేసేసి పసుపు కూడా జోడించి 1/4 మిగిలేటట్టుగా కాచుకొని మీరు ప్రతినిత్యం తీసుకున్నట్లయితే అద్భుతంగా షుగర్ అనేటటువంటిది అది ఫాస్టింగ్ కానీ పోస్ట్ లంచ్ కానీ తగ్గుతుంది. కానీ తగ్గేదాంతో పాటుగా వైద్యుని పర్యవేక్షణలో ఉన్నట్లయితే దాన్ని చేర్పులు మార్పులు చేస్తాడు అన్నట్లు, పెంచడము తగ్గించడం లాంటివి చేస్తాడు. తర్వాత దాంతోపాటు ఆహార నియమాలు పద్ధతులు అనేటటువంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. అవన్నీ సెట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మధుమేహం మరింత వేగంగా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. అంతేగాని పొలమండు షాపులోకి వెళ్ళి మందులు తెచ్చేసుకొని వాడుకుందాము. ఇందుకు ఆయుర్వేదం విషయానికి వచ్చినట్టయితే ప్రజలు తన దృక్పథాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. వైద్యుడి దగ్గరికి గౌరవప్రదంగా వెళ్ళి తన సమస్యను చెప్పుకొని ఔషధాలు కనుక వాడుకున్నట్లయితే షుగర్ అనేటటువంటిది రివర్స్ చేసుకోవడానికి ఆస్కారం అయితే ఉంది. అంటే చాలామంది దీన్ని రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. వచ్చిన తర్వాత తగ్గడం అనేది సాధ్యం కాదు. తగ్గిన వాళ్ళు కూడా వేళ్ల మీదనే లెక్క పెట్టొచ్చని ఒక అపోహలో ఉన్నారు. అపోహ అని కాదండి, ఇక్కడ అపోహ వాళ్ళకు ఉంది. కానీ ఇంకొక పెద్ద అపోహ ఏముంది అంటే అదేదో శాస్త్రీయమైనటువంటిది, మెట్ఫార్మిన్ లాగా పనిచేయదని, లేకపోతే ఇన్సులిన్ అంత వేగంగా పనిచేయదని, ఇట్లా రకరకాలైనటువంటి భావనలు మనకు జనసామాన్యంలో బాగా ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. ఈ ఫిక్స్ అయిపోయి ఉండడం వల్ల తగ్గుతుందని వీళ్ళు నమ్మలేకపోతున్నారు. ఓకే, ఈ ఆయుర్వేదమే కదా, 2 మూలికలు చెప్పేస్తే నేను వాడుకుంటా అనే కాడికి వచ్చేసారు. కానీ అదే మూలికలు ఎవరికి వాళ్ళు మృదంగం వాయించుకోలేరు, ఎవరికి వాళ్ళు సితార తీసుకొని వాయించలేరు. అవే తీగలు కదా, నా ఇష్టం ఉన్నట్లు మీటిదంటే కావాల్సిన స్వరం రాదు కదా. సో అట్లానే దానికి ఒక గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. సో ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి నువ్వు వెళ్ళి చక్కగా కూర్చొని తెలుసుకొని చేసుకున్నట్లయితే షుగర్ మొత్తం తగ్గిపోతుంది కదా. మీరు ఆ ఓపిక నీకు ఉండాలి కదా. లేకపోతే ఏమవుతుంది, చిన్న ముళ్ళు గుచ్చుకుంటుంది, లేదా చిన్న పిన్ను గుచ్చుకుంటుంది, లేకపోతే ఎక్కడైనా ఏదో ఒక చిన్న కొయ్యపేడు గుచ్చుకుంటుంది కాలుకు. ఏమవుతుంది, సెప్టిక్ అయితే కాలిపోతుందండి. కాలిపోయినంత వరకు ఇంగ్లీష్ డాక్టర్ దాని కాలు నేను కాపాడుతలేదు కదా. ఫస్ట్ చిటికిన వెళ్ళి కట్ చేస్తాడు, తర్వాత పాదం కట్ చేస్తాడు, తర్వాత లెగ్ కట్ చేస్తాడు, చివరికి ప్రాణమే తీసేస్తాడు. చూస్తూనే ఉన్నాను కదా, నేను ఊరికే ఏం మాట్లాడట్లేదు కదా. సో ఇవన్నీ ఈ ప్రాసెస్లో అంతా ఏదో మెట్లెక్కినట్టుగా ఎక్కుతూ ఉంటాడు. కానీ ఆయుర్వేదంలో తగ్గుతూ ఉంది అన్న విషయాన్ని మాత్రం మనసు మీదకి తీసుకోడు. అంత ఏంటి, తనకు ఉన్నటువంటి భావజాలంతో వచ్చినటువంటి సమస్య. కాబట్టి ఎవరైతే నిజాయితీగా తన సమస్యను తీసుకొని వైద్యుని పర్యవేక్షణలో మందులు వాడుకుంటున్నారో వాళ్ళకు మాత్రం అద్భుతంగా తగ్గుతుంది. అసలు ఈ షుగర్ పేషెంట్స్కి ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కాస్త లేట్ అయినా కళ్ళు తిరిగి పడిపోవడం కావచ్చు, వాళ్ళకి ఆ శక్తి లేకపోవడము, ఫుడ్ తింటే కానీ వాళ్ళు నిలబడలేని పరిస్థితులు ఉంటాయి. మరి దీనికి మెడిసిన్స్తో చెక్ పెట్టవచ్చు, అంటే ఆదరా బాదరా అనేది లేకుండా. ఇప్పుడు ఆకలి ఎక్కువైనప్పుడు రకరకాలైన మార్గాలు ఉంటాయండి. ఇప్పుడు మన డైట్ అంతా కూడా ఏమైపోయింది అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం 1500 years నుంచి డైట్ మొత్తం పైన దాని మీద ఏదో ఆగ్బన్స్ యొక్క ప్రభావము, లేకపోతే అరబ్స్ యొక్క ప్రభావము, దాని తర్వాత వచ్చేసి పోర్చుగీస్ ప్రభావము, స్పానిష్ ప్రభావము, ఇంగ్లీష్ ప్రభావము, తర్వాత మంగోలియన్ ప్రభావము, చైనీస్ ప్రభావం, ఇన్ని ప్రభావాలు ఆహారం మీద పడ్డది. మీ ఆహారం ఏంటో మీకే తెలియదు. అసలు మీరు ఏం తింటున్నారు, ఎలా తింటున్నారని మీకే తెలియదు. నేను ఇంతకుముందు ఒకసారి నార్త్ ఇండియాకి వెళ్ళినప్పుడు 10 ఏళ్ల క్రితం నార్త్ ఇండియాకి పోయినప్పుడు ఒక పంజాబీ దాబాలో నేను భోజనం చేశాను. నాకు చాలా టేస్టీగా అనిపించింది ఫుడ్.
నేను మళ్ళీ ఇటీవల మళ్ళొకసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు అట్లాంటి పంజాబీ దాబా ఎక్కడుందా అని వెళ్ళి చూశాను. ఎందులో చూసినా పన్నీరు 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 పన్నీర్ వేసుకుంది. అసలు ఏవి కూడా పంజాబీ వంటకాలు అని చెప్తుందా, పంజాబీ వంటకాలు అని వెళ్ళి ఓకే అంటే పన్నీర్ కవర్ చేసేసింది మొత్తం అన్నిట్లో. అంత ఎలాంటిదంటే గ్రేవీస్ అన్నట్లు గ్రేవీస్ వచ్చేసాయి. సో ఇవి ఇంతకుముందు అంత గ్రేవీస్ లేవు కదా. కాబట్టి ఆహారం పైన విపరీతమైనటువంటి కల్చరల్ ఏమంటారంటే స్టీరియోఫోనిక్ ప్రభావం పడిపోయింది అన్నట్లు. కాబట్టి ఇంతకుముందు తీసుకునే ఆహార పదార్థాలు ఏంటి, ఒక్కొక్క ప్రాంతంలో అంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రకమైనటువంటి ఆహార పదార్థాల యొక్క సమ్మేళనాలు ఉన్నాయి. అవి నిజంగా ఆయుర్వేదానికి దగ్గరలో ఉన్నాయి అన్నట్లు ఆ భావజాలాలు. ఆ భావజాలాల ప్రకారంగా మనం ఉండగలిగితే ఖచ్చితంగా షుగర్ అనే దాన్ని మనం ప్రివెంట్ చేసుకోవడానికి కూడా ఆస్కారం రాను కూడా రాదు కదా. ఓకే ఫిజికల్ ఎక్సర్సైజ్, సింపుల్ ఎక్సర్సైజ్ చేసుకున్నా చాలు. కాబట్టి ఇవి మర్చిపోతున్నాం. షుగర్ రాగానే గాబరా పడిపోతున్నాం. మనం ఫస్ట్ ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి మనం పరిగెడుతున్నాం, ఒక ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి వెళ్ళట్లేదు. మళ్ళీ న్యాచురోపతి అంటున్నాం, అది కూడా పూర్తిగా రెగ్యులర్గా మన న్యాచురోపతి డైట్ కూడా మనం ఫాలో అవ్వట్లేదు. ఏది ఫాలో అవ్వట్లేదు చెప్పాలంటే, అంటే మనకు అవగాహనలో లోపం ఉందన్నట్లు. సో అంచేత ఆయుర్వేదం పట్ల అవగాహన పెంచుకొని ఆయుర్వేదంలో చెప్పినటువంటి విధంగా డైట్ను తర్వాత లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ కనుక చేసుకున్నట్లయితే షుగర్ని ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు. బట్ అది డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే జరుగుతుంది. ఓకే, అంటే కొంత నమ్మకం కలగడానికి ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి ఆయుర్వేదానికి సంబంధించి, అంటే కొన్ని ఇంట్లో దొరికే వస్తువులు కంపల్సరీగా ఉంటాయి. దానికి సంబంధించి మీరైనా చిట్కాలు చెప్పాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఈ మధ్యలో చిట్కా వైద్యాలే బాగా పాపులర్ అవుతున్నాయి. నమ్మడానికి కూడా విషయాల్లో లేకపోతే ఈ ఔషధాల విషయం, ఆహార విషయం రెండు. నేను ఇప్పటిదాకా మధుమేహ రోగులలో నేను ఇప్పటివరకు దాదాపు మీడియాలో ఒక 20 years నుంచి నేను చెప్తున్నవి 3 ఆకులండి. అసలు యాక్చువల్లీ ఈ 3 ఆకులు వాడితే కనుక షుగర్ అనేది గణనీయంగా తగ్గుతుంది. అంటే వైద్యుని పర్యవేక్షణలో కనుక ఇంకా డైట్ తర్వాత ఇతరత్ర విషయాలు కనుక జోడించినట్లయితే షుగర్ని పూర్తి స్థాయిలో తగ్గించుకోవచ్చు. అంటే తిప్పతీగ ఆకులు, బిల్వపత్రం, పొడపత్రి, ఈ 3 ఆకులు ఎవరికి వాళ్ళు ఇళ్ళలో పెంచుకోవచ్చు. 3 ఆకులు పెద్ద కష్టమైనటువంటి విషయం ఏం కాదు ఇది. సో తిప్పతీగ అది చాలా వైల్డ్గా పెరుగుతుంది, పొడపత్రి అంతే, బిల్వపత్రం కూడా అంతే. ఇవన్నీ కూడా రెయిన్ ఫెడ్ కండిషన్లో పెరిగేటటువంటి మొక్కలు అన్నట్లు. వీటి ఆకులను 1:1:1 అది ఒక 25 grams తీసుకుంటే 25 grams 25 grams 25 grams 50 grams 50 grams 50 grams 50 grams అట్లా తీసుకొని సన్నగా తరిగేసి ఒక 1/2 teaspoon మంచి పసుపు, మేలిమి పసుపు, బయట మార్కెట్లో తెచ్చుకునేది కాకుండా అందులో కెమికల్స్ యాడ్ చేస్తారు. పసుపు కొమ్ములు మనమే తెచ్చుకొని చక్కగా ఉడకబెట్టి ఎండబెట్టేసుకొని వాటిని పౌడర్ చేసుకొని దాచుకొని అట్లాంటి పసుపు వేసుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి మనకు. 1/2 teaspoon అందులో వేసి ఈ ఆకులలో ఈ మిశ్రమంలో వేసి ఒక గ్లాసు నీళ్ళు, పెద్ద గ్లాసు నీళ్ళు 300 ml గ్లాసు నీళ్ళు మరుగుతున్నప్పుడు ఈ ఆకుల మిశ్రమాన్ని అందులో వేసేసి సన్నగా కట్ చేసింది 1/2 teaspoon పసుపు వేసేసి చక్కగా బాయిల్ చేసేసి 1/4 మిగిలేటట్టు కాచుకొని మంచి పరిమళం వాసన వస్తాయని, బిల్వపత్రం పడ్డ వెంటనే మంచి వాసన వస్తుంది. వేడివేడిగా కషాయాన్ని తాగితే ఒక్క డోస్ చాలు. ఎవ్రీడే పొద్దున్న ఒక మండలం రోజులు చేస్తే, అంటే ఒక 40 రోజులు రెగ్యులర్గా చేస్తే షుగర్ గణనీయంగా తగ్గుతుంది. కాకపోతే ఆకులు చాలా ఫ్రెష్గా ఉండాలి, చెట్లు ఆరోగ్యకరంగా ఉండాలి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. అట్లా చేసినట్లయితే ఖచ్చితంగా షుగర్ అదుపులోకి వస్తుంది. మళ్ళీ అలాంటి షుగర్ వస్తుంది కదా అని అలాగే వాడుకుంటూ ఉండకుండా వైద్యుని పర్యవేక్షణలో వాడుకున్నట్లయితే డోసులను అడ్జస్ట్ చేసుకొని వాడుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఇది కంట్రోల్ అయింది కాబట్టి నెక్స్ట్ డోస్ ఇది చేంజ్ చేసుకుంటే ఇంకా కంట్రోల్ అవుతుంది. ఇంకో డోస్ చేంజ్ చేసుకుంటే కంప్లీట్ తగ్గుతుంది, రోగమే తగ్గుతుంది. అంటే అసలు షుగర్ వ్యాధిని తగ్గించడము అసాధ్యము అంటూ కూడా మొన్న ఈ మధ్యలో ఒక డిబేట్ జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు చాలా వరకు ఏంటంటేనండి ఎంపెరికల్ సైన్స్, సిస్టమేటిక్ సైన్స్ ఈ రెండింటి మధ్యలోనే ఆట నడుస్తూ ఉంటుంది. ఆయుర్వేదాన్ని ఎప్పుడు ఎంపెరికల్ సైన్స్ అని ముద్ర వేస్తూ ఉంటారు ఇంగ్లీష్ డాక్టర్స్. అది సైన్స్ అని వాళ్ళు ఒప్పుకోరు.
సరే మరి వాళ్ళు చేసేటటువంటి వాటిల్లోనే ఎంపెరికల్ ఉంది, చాలా చాలా వరకు ఎంపెరికల్ మెడిసిన్స్ ఉన్నాయండి. అవి పనిచేసేదో తెలీదు, పనిచేయదో తెలీదు. ఐ కెన్ కోట్ యూ దాదాపు కొన్ని డజన్ల ఎగ్జాంపుల్స్ నేను చెప్పగలను. అసలు డ్రగ్గే పనిచేయదు, ఎందుకు కొంటున్నావో తెలియదు, ఎందుకు వాడుతున్నావో తెలియదు, మళ్ళీ వేలకు వేల రూపాయలు పెట్టి కొనవలసి వస్తుందండి. మరి మీ దాంట్లో ఎంపెరికల్ ఉంది కదా, మరి దాని సంగతి ఏంటి? మాటికి ఏది వచ్చినా ఆయుర్వేదం మొత్తం ఎంపెరికల్ అంటారు. సో ఒక సైన్స్ రీసెర్చ్ జరగాలంటే కొన్ని వేల కోట్ల రూపాయలు అందులో పెట్టుబడులు పెట్టాలండి. అవును. ఓకే, ఏవి పెట్టకుండా ఏవి చేయకుండా ఆయుర్వేదం మొత్తం తప్పని మీరు ఎలా అనగలరు? నిన్న మొన్నటి దాకా అందరూ ఆయుర్వేదం వాడారు కదా. బ్రిటిష్ వాళ్ళు ఇండియాలోకి వచ్చినప్పుడు ఆయుర్వేదం వాడారు, పోర్చుగీస్ వాళ్ళు వాడారు, డచ్ వాళ్ళు వాడారు, ఫ్రెంచ్ వాళ్ళు వాడారు, అందరూ వాడారు కదండి. నా దగ్గర ఐ హ్యావ్ ఎవిడెన్స్, అంటే రికార్డెడ్ ఎవిడెన్సెస్ నా దగ్గర ఉన్నాయి. మరి వాళ్ళందరూ వాడారు, ఈ మొక్కలన్నింటినీ స్క్రీన్ చేసుకున్నారు, కమర్షియల్లీ వాల్యూడ్ ఉన్న మొక్కలను చేసుకున్నారు. అన్నీ తీసేసుకొని ఇది ఎంపెరికల్ సైన్స్ అని ఎట్లా అంటావు? అది ఉండే తీరులోనే ఉంది. ఇది ఒక పెద్ద డిబేటబుల్ సైన్స్ అండి. కానీ కరెక్ట్ పర్సన్స్ కనుక ఎదురుగా కూర్చొని మాట్లాడినట్లయితే వాళ్ళ యొక్క నిజానిజాలన్నీ బయటకు వస్తాయండి. బుద్ధిని ఏదో ఇది ఆయుర్వేదం తగ్గదు అని మాట్లాడడం కానీ, లేకపోతే షుగర్కు మందే లేదని చెప్పడం కానీ, ఒక ఇన్సులిన్ పట్టుకొని వేలాడుతున్నారండి, గబ్బిలాలు వేలాడినట్టు వేలాడుతున్నారు అంతే. ఆ ఇన్సులిన్ పక్కన పెడితే ఏముందండి? ఇన్సులిన్లా పనిచేసేటటువంటి ఆయుర్వేద ఔషధాలు కూడా ఉన్నాయి, వేగంగా పనిచేస్తున్నాయి. కాకపోతే వాటి రూపం వేరే రకంగా ఉంది. మనం ముతంగా కనిపిస్తున్నాయి ఆకులు తీసుకొచ్చుకొని కషాయం పెట్టుకోమని. మరి ఒకప్పుడు ఆకులు ఇవన్నీ కాకపోతే వాళ్ళు కూడా ఇవి కూడా వాడారు కదా. డ్రగ్ ఏదో సోఫిస్టికేటెడ్గా తయారైనంత మాత్రాన అందులోనే రీసెర్చ్ ఉందని మీరు ఎట్లా చెప్పగలరు చెప్పండి? సో ఎవరు ఎన్ని చెప్పినా ప్రజలు దాన్ని వాడుతున్నారు, వాటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ పొందుతున్నారు. కాబట్టే ఆయుర్వేదానికి జనాలు నెమ్మదిగా నడుస్తున్నారు ఇటువైపు. ఇప్పుడు ఒకప్పుడు అట్లా అన్నా కానీ ఇప్పుడు కనీసం వస్తూ ఉన్నారు, వచ్చి నాకు ఈ రోగం తగ్గాలి అని కూర్చుంటున్నారు, తగ్గుతుంది. మరి ఇంత మాట్లాడినా మధుమేహంలో ఎన్ని సమస్యలు వస్తున్నాయండి? మగవాళ్ళల్లో కొన్ని పర్సనల్ సమస్యలు వస్తున్నాయి, వాళ్ళకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తూ ఉంది మధుమేహం వచ్చిందంటే. మరి దానికి వాళ్ళు ఏమి అడ్రస్ చేయగలరు? డయాబెటిక్ న్యూరోపతి వస్తుంది, దానికి ఏమి అడ్రస్ చేయగలరు? డయాబెటిక్ రెటినోపతి వస్తుంది, దానికి ఏమి అడ్రస్ చేయగలరు? డయాబెటిక్ ఆఫ్ ది కిడ్నీ వస్తుంది, దానికి ఏమి అడ్రస్ చేయగలరు? మరి నువ్వు ఒక రోగాన్ని తగ్గించే దాంట్లో క్రమంలో ఒకటే సరిగ్గా తగ్గించుకోలేకపోతున్నావు. ఎన్ని సమస్యలు, కొత్త సమస్యలు వస్తున్నాయి, అందులో చాలా సమస్యలు వస్తున్నాయి. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఆయుర్వేద, డయాబెటిక్ న్యూరోపతి తగ్గుతుంది, డయాబెటిక్ రెటినోపతి తగ్గుతుంది, డయాబెటిక్ ఆఫ్ ది కిడ్నీ తగ్గుతుంది, చాలా సమస్యలు తగ్గుతూ ఉన్నాయి. మరి పాదాలపైన వచ్చే పుళ్ళ సంగతి ఏంటి? డయాబెటిక్ అల్సర్ సంగతి ఏంటి? అవి తగ్గట్లేదు. సో ఇది సినిమా ఏదో కమర్షియల్ సినిమాలా సాగుతూ ఉంది, కానీ లోపల పస ఎంత ఉంది, సరికి ఎంత ఉంది అని ఎవరైనా చెక్ చేసుకోవాల్సినటువంటి ఆస్కారం ఉందండి. మనం దాన్ని సైన్స్ అంటున్నాం, కానీ ఆ సైన్స్లో చాలా గడిబిడలు ఉన్నాయండి. అసలు ఆయుర్వేదంలో గడిబిడలు ఏం లేవండి, పనిచేస్తుంది అది. కాకపోతే మనం కోరుకున్నట్టంత వేగం ఉండకపోవచ్చునేమో, కానీ పనిచేస్తుంది. కొంచెం లేట్గా అయినా పనిచేస్తుంది. ఆ విషయాన్ని కూడా గమనిస్తున్నారు ప్రజలు. లేకపోతే ఈరోజు ఆయుర్వేద ఇండస్ట్రీ ఈరోజు ఇలా ఉండేది కాదు కదా. సో అట్లాగా ఆయుర్వేదంలో మందులు పనిచేస్తున్నాయి, కాకపోతే ఇది పని చేయదు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం కదా, కానీ మా వాయిస్ చిన్నది అవ్వడం వల్ల అది డంకా బజాయించినట్టుగా వెళ్ళట్లేదు. వాళ్ళు మాట్లాడేది డంకా బజాయించినట్టుగా కనిపిస్తూ ఉంది, అంతే తేడా. ఇంకొంతమంది ఏంటంటే మా ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీలో షుగర్ ఉంది, దానికోసం మేము ఎప్పటి నుంచే డైట్ కంట్రోల్ చేస్తున్నాము, ఎక్సర్సైజ్ చేసేస్తున్నాము, దానివల్ల షుగర్ రాకుండా ఉంటుందా అని కూడా ఒక క్వశ్చన్ చేస్తున్నారు. దీనికి ఏం చెప్తారు? అంటే ఇక్కడ మీకు ఇంట్లో షుగర్ ఉన్నంత మాత్రాన నెక్స్ట్ జనరేషన్ రావాలని రూల్ అయితే ఏం లేదు. ఓకే, ఒకవేళ అట్లా వచ్చింది అంటే అది వంశ పారంపర్యంతో వచ్చినటువంటి మధుమేహం. అప్పుడు దాన్ని ఏమనాలి? టైప్ 1 డయాబెటీస్ అంటాం. ఓకే కదా. ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్లో అది ఎంతమందికి వస్తుంది? 100లో కనీసం 2% పీపుల్కే వస్తుంది కదా. మనం చూసే జనసామాన్యుల్లో అందరిలో కూడా టైప్ 2 డయాబెటీస్ ప్రధానంగా కనిపిస్తుంది. జాగ్రత్త పడడంలో తప్పు లేదండి. మన ఇంట్లో ఎవరికో ఉంది, మనకు వస్తుంది ఏమని జాగ్రత్త పడడంలో తప్పేం లేదు. అంత మాత్రాన అది పనిచేస్తుందా లేదా అనే శశిభిషయాలు అవసరం లేదండి. ఆహార నియమాలు పాటించడంలో మనకేం మంచిది కదా. అంటే చాలామంది మేము మిల్లెట్స్ తింటున్నాం, పొద్దున్న లేవగానే ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటున్నాము, రైస్ తగ్గించేసాము, చపాతీలు మాత్రమే తింటున్నాం, అయినా సరే మా షుగర్ కంట్రోల్లో ఉండట్లేదని బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఒకటండి, మనం ఏదో ఒకటి లోపం చేస్తున్నట్టే లెక్క కదా. మనం ఏదో మన యొక్క దినచర్యలోనూ
లేకపోతే మన ఋతుని బట్టి నడుచుకునే విధానంలో ఎక్కడో మన శరీరానికి మనం చేసే పనిలో ఎక్కడో ఏదో తేడా కనిపిస్తుంది. ఆ తేడా కనిపించేటటువంటిది ఏదో రెక్టిఫికేషన్ చేసుకోవాల్సిన ఆస్కారం ఉంది. కాబట్టి నేను చేసినా తగ్గట్లేదు అంటే చేసిన ఎందుకు తగ్గదు? ఖచ్చితంగా తగ్గుతుందండి, ఖచ్చితంగా తగ్గుతుంది. కాకపోతే మీరు వ్యాయామం సరిగ్గా చేస్తున్నారా, వాకింగ్ సరిగ్గా చేస్తున్నారా, తీసుకునే ఆహార పదార్థాలు మీ శరీరానికి నచ్చిన విధంగా తీసుకుంటున్నారా లేదా, ఇవన్నీ మనం చెక్ చేసుకోవాల్సిన ఆస్కారం ఉంది. మీరు ఒక డైట్ పాటించినట్టయితే ఖచ్చితంగా షుగర్ అనేది అదుపులోకి రావాల్సిందే, వస్తుంది కూడా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.